వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తీక్. డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో చట్ట ప్రకారమే దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కేసును విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇప్పటికే లభించిందని చెప్పారు. గవర్నర్ అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సీఎస్ ఏసీబీకి పంపిస్తారని తెలిపారు. చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుందన్నారు. గవర్నర్ అనుమతిపై కేబినెట్లో చర్చ జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్లో జరిగిన దోపిడీపై కేబినెట్లో చర్చించినట్టు వెల్లడించారు. కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేను, చట్టం తన పని తాను చేసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చూస్తున్నాం. ఈ కార్ రేస్లో విచారణ జరిగి తీరుతుంది అంటూనే కేటీఆర్ విచారణపై నేను చెప్పలేనంటున్నారు. రాకేష్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ చెప్పండి, క్యాబినెట్లో కూడా ఈ అంశంపైన చర్చ జరిగినట్టు చెప్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫార్ములా రేస్లో విచారణ వేగవంతం చేయాలనే ఉద్దేశంతో కేబినెట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా సుదీర్ఘంగా 4 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపైన కీలకంగా జరిగినట్టు సమాచారం. ఈ ఫార్ములా రేస్లో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా కేబినెట్ భావిస్తూ ఉంది. ఇప్పటికే గవర్నర్ దీనికి సంబంధించి విచారణకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఈ గవర్నర్ క్లియరెన్స్ సిఎస్ ద్వారా ఏసీబీకి పంపించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయమే సిఎస్ గవర్నర్ ఇచ్చిన క్లియరెన్స్ను ఏసీబీకి బదిలీ చేస్తారు. ఇక ఏసీబీ ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి మొదట నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా స్వదేశీ నిధులు విదేశాలకు పంపించాలంటే కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది. ఆ నిబంధనలు తుంగలోకి తొక్కి ఈ నిధులను దారి మళ్లించారనేది కేబినెట్ ఆరోపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఆర్బీఐ క్లియరెన్స్ కానీ లేకుంటే సంబంధించి అగ్రిమెంట్ విషయంలో కొన్ని పొరపాట్లు తప్పులు జరిగాయి, ఉద్దేశపూర్వకంగా జరిగాయి అనేది కేబినెట్ మంత్రులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎలక్షన్కు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ ఉన్న సందర్భంగా ఈ నిధులు దారి మళ్లించారు. పేరుకు 55 కోట్లని పైకి చెప్తున్నప్పటికీ తెర వెనుక భారీ స్థాయిలో నిధుల గోల్మాలు జరిగాయి. ఈ నిధులు విదేశీ సంస్థకు పంపించినప్పటికీ అక్కడి నుంచి మరో చోటుకి ఈ నిధులు వెళ్ళాయి అనేది ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నాడనేది ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యంగా కేటీఆర్ అప్పుడు ఎంఏయుడి సంబంధించి కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ ఇద్దరికి సంబంధించి కూడా ఈ విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏసీబీకి ఈ కేసుకు సంబంధించి గవర్నర్ క్లియరెన్స్ వెళ్ళగానే ఏసీబీ కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్లకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. రాకేష్ కొంత బిగ్ స్కెచ్ వేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ వ్యవహారంలో. కొంత బిగ్ స్కెచ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. డబ్బులు దట్టు విదేశాలకి మళ్లించడం ఈ వ్యవహారం మొత్తాన్ని తీసుకొస్తుంటే ఏసీబీతో పాటుగా కొంత కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కలగజేసుకునే అవకాశం ఇదంతా ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే డబ్బులు చేతులు మారాయనే విషయం ఎప్పుడైతే చర్చకు వస్తుందో అప్పుడు ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనిపైన కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. సంబంధించి రాష్ట్రం యొక్క సొమ్మును ఇతరులకు బదిలీ చేసుకున్నారు కాబట్టి తమ వంతు ప్రయత్నంగా ఆ డబ్బులు ఎలా చేతులు మారాయి, ఎవరి చేతికి వెళ్ళాయి అనే దానిపైన ఏసీబీ దృష్టి పెడుతుంది. ఒకవేళ ఆ కేసులో ఇంకా ఇంటర్నేషనల్ వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే అప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఏ ఉద్దేశంతో వెళ్ళాయి అనే తేలాలి తప్పితే. రాకేష్ ఒక్క నిమిషం లైవ్లోనే ఉండండి. అటు కేబినెట్ సమావేశం ముగిసినట్టుగా చెప్తున్నారు. 4 గంటలకు పైగా కొనసాగింది ఈ సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 28న భూమి లేని వారికి 6,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టుగా కూడా మంత్రులు వెల్లడించారు. కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా రాకేష్ పూర్తి రిపోర్ట్ అందిస్తారు. రాకేష్. దాదాపుగా 4 గంటల పాటు జరిగిన సమావేశంలో గంటన్నర పైగా ప్రభుత్వం యొక్క పాలసీలు అలాగే తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా రైతు కూలీలకు సంబంధించి నిన్ననే డిప్యూటీ సీఎం బట్టి ప్రకటించారు. సంవత్సరానికి 2 దఫాలుగా 12,000 రూపాయలు, అంటే మొదటి దఫాలో 6,000, రెండో దఫాలో 6,000 ఇస్తామని ప్రకటించారు. దీనికి ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళంతా అందరూ కూడా అర్హులుగా డిప్యూటీ సీఎం బట్టి ప్రకటించడం జరిగింది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డులు నిజానికి గత నవంబర్లో ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అప్పుడు కుదరలేదు. అయితే ఈ సంక్రాంతి తర్వాత ఇవ్వాలనే ఆలోచనతో కేబినెట్ ఉన్నట్టుగా సమాచారం. దీనిపైన కూడా డిస్కస్ జరిగింది. అయితే కొత్త రేషన్ కార్డులకు విధి విధానాలు ఏ విధంగా రూపొందించాలని దానిపైన
పైన కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఉన్న నేపథ్యంలో ఆ రిపోర్ట్ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయేలోపు ఇచ్చే అవకాశం ఉంది. ఇక స్పోర్ట్స్ పాలసీ కూడా దాదాపుగా సిద్ధం అయిపోయింది. దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం 2 పిల్లల లోపు ఉన్న మాత్రమే ఈ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే ఈసారి ఆ నిబంధన తొలగించి ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ పోటీ చేసే అవకాశం కల్పించబోతున్నారు. దీంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు ఉండే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన సభలో చర్చ పెట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అటు ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ఇటు కేబినెట్కి సంబంధించి దాదాపుగా 4 గంటల పాటు సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ. మిగతా వివరాలు చూద్దాం. మీడియాతో చిట్చాట్లో భాగంగా మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి వరదలతో ఏపీకి ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళ పరిస్థితి లేదన్నారు ఆయన. అమరావతి వరదలతో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు భయం పట్టుకుందని చెప్పారు. హైదరాబాద్కే ఇన్వెస్టర్లు వస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం జరుగుతోందని, ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోలేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పెట్టుబడులన్నీ అక్కడికి తరలిపోతున్నాయని తప్పుడు ప్రచారం చేశారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. సర్పంచ్ల బిల్లుల బకాయిలు, లగచర్లపై చర్చ అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్కి దారితీసింది. లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. బీఎస్సీలో కూడా ఇదే డిమాండ్ చేశారు. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై బీఎస్సీలో చేర్చకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేసింది బీఆర్ఎస్. తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. రేపు అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది బీఆర్ఎస్. అరెస్ట్ అయిన లగచర్ల గిరిజన రైతులకు బీఆర్ఎస్ అండగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల అరెస్టులపై అసెంబ్లీలో చర్చకు రమ్మంటే సీఎం రేవంత్ రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం. నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు? నీకు నువ్వు ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అంతకుముందు సర్పంచ్ల పెండింగ్ బకాయిలపై సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. సభ నడుపుతున్న తీరు బాధ కలిగిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ వాకౌట్పై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ గుర్తు చేశారాయన. ప్రతి నెల 250 కోట్లు చెల్లిస్తుంటే పెండింగ్ బిల్లులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. శాసనసభను బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా. ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు, ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి అసలు కారణం ఎవరని ప్రశ్నించారు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ ఎవరైనా కడతారా అని నిలదీశారు. 2027కు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్తాను. మంచిది. నేను ఒక మాట అడుగుతానండి, ఏమనుకోవద్దు. ఇంతకుముందు కూడా చెప్పారుగా, 2018కి పూర్తి చేసి ఎన్నికలకు వెళతాం అని బల్ల గుద్ది చెప్పారుగా. ఏమైంది ఆ రోజు? మేము కూడా చెప్పాం పూర్తి చేస్తామని. తర్వాత మేము చెప్పాం మీ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది కాబట్టి పూర్తి చేసేదానికి సమయం చాలదని కూడా చెప్పాం. అది నిజమైంది. ఆ రోజు 2018కి పూర్తి చేస్తామని బల్లలు గుద్దినప్పుడు కూడా
ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ మీడియా దుమ్ము దులిపేశారు, వాళ్ళు ముడిపేసినట్టు. ఇవాళ పేపర్లో చూసి ఆశ్చర్యం వేస్తుంది నాకు. విజయ్ దివస్ సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మన సాయుధ బలగాల ధైర్య సాహసాలు, త్యాగాలను స్మరించుకుని సెల్యూట్ చేద్దామన్నారు. 1971 చారిత్రాత్మక విజయంలో సైనికులు చూపిన సంకల్పం ఎనలేనిదన్నారు. సైనికుల ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచిపోయేలా చేశామన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కూటమి సర్కార్ 6 నెలలు కాలయాపన చేసిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామన్న కూటమి ప్రభుత్వం ఒక్కరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. బియ్యం అక్రమ రవాణా ఉంది, నిజంగా చెప్తున్నాం. మా మీద బురదజల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఏటు ఉక్కుపాదం మోపుతున్నావు? ఉక్కుపాదం మోపుతామంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనూ ఉక్కుపాదం మోపేవా? కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు శృతిమించాయని అన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను టార్గెట్గా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే చట్టబద్ధంగా నిర్మించిన శ్రీకాళహస్తి రివర్వ్యూ రిసార్ట్ కూల్చివేశారని మండిపడ్డారాయన. తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం. మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలా అని నిశ్చయించుకున్నాడు కాబట్టి, ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నారు అఖిల భారత మాలల సంఘం చైర్మన్ దేవి ప్రసాద్. వర్గీకరణను విరమించుకోకపోతే చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో రైతు బజార్ పెట్టడం దుర్మార్గమన్నారు. దళితులకు సంబంధించినటువంటి వర్గీకరణని మీరు ఎలా చేపడతారు? ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ మాకు వద్దు అని చెప్పి మా అతిపెద్ద కులమైనటువంటి మాలలు, ఇతర అనుబంధ కులాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు ఏ రకంగా వర్గీకరణ చేపడతారు? వెంటనే వాటిని విరమించుకోండి. ఇది మా ప్రధాన డిమాండ్. మేము అంబేద్కర్ వాదులం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మాకు ఎంతో ఉంది. అందువల్లే మేమంతా సమైక్యమయ్యాం. ఈ రాష్ట్రంలో మాలలు, మాల కులాలు, ఎస్సీ కులాలన్నీ కూడా ఏకమై ఈ యొక్క ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఏపీలో ఉపకులాలు కొట్టుకునేలా చేస్తున్నారని అన్నారు జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. వర్గీకరణపై మోదీ, చంద్రబాబు, పవన్ ఒక్క అడుగు ముందుకేసినా పాతాళంలోకి తొక్కేస్తామంటూ హెచ్చరించారు. దేశంలో ఇంక ఎప్పటికీ రాజ్యాధికారం సాధించకుండా 40 కోట్ల మంది ప్రజలని 400 విభాగాలుగా విభజించినటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీకి చెప్తున్నా, 80 లక్షలుగా ఉన్నటువంటి ఉపకులంలో ఒక మాల సామాజిక వర్గాన్ని మీరు అవమానిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వర్గీకరణ మీద మీరు ఒక్క అడుగు ముందుకు వేసినా అదే 100 అడుగుల అడుగుల్లాగా మిమ్మల్ని పాతాళాలకు తొక్కే అడుగు అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్పై టీడీపీ నేత చలపతి సంచలన కామెంట్స్ చేశారు. నగరి నియోజకవర్గంలో రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతున్న ఎమ్మెల్యే భానుప్రకాష్ పట్టించుకోవడం లేదని టీడీపీ నేత చలపతి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భానుప్రకాష్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు చలపతి. మా నగర్లో రేషన్ బియ్యం స్మగ్లింగు, ఇసుక దోపిడీ, గంజాయి అమ్మకం, ఎర్రచందనం అమ్మకం, సారాయి అమ్మకం వంటివి విరివిగా జరుగుతోందని ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో తరచుగా వార్తలు వస్తున్నా సంబంధితులపైన చర్యలు లేకపోవడం, అంశాలపై నోరు తెరవకపోవడం, వీటి వెనుక దాగిన మర్మం ఏమిటో దయచేసి ప్రజలకు తెలియజేయాలి. కూటమి ప్రభుత్వ హయాంలో స్మగ్లింగ్ యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి.
స్మగ్లింగ్ అరికట్టేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. కానీ కూటమి పాలనలో స్మగ్లింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎక్కడ చెక్ పోస్టులు లేవు, యథేచ్ఛగా ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ జరుగుతుంది. దాన్ని కప్పిపుచ్చడానికి గత ప్రభుత్వం మీద, అంటే మా ప్రభుత్వం మీద, జగన్ గారి మీద, అదేవిధంగా మంత్రులుగా పనిచేసినటువంటి అటవీ శాఖ మంత్రిగా చేసినటువంటి పెద్దిరెడ్డి గారి మీద పుంకాలుగా వార్తలు రాస్తూ వండి వారిస్తున్నారు. ప్రకాశం జిల్లా దేవరంపాడులో టీడీపీ నేతలు బరి తెగించారు. తమ పార్టీలోకి రాలేదని సర్పంచ్ నాగరాజుపై కక్షపూరితంగా వ్యవహరించారు. దళితుడైన నాగరాజు వైఎస్ఆర్సీపీ హయాంలో సర్పంచ్గా ఎన్నికయ్యాడు. గత ఎన్నికల్లో తమ గ్రామంలో వైఎస్ఆర్సీపీకి అత్యధిక మెజారిటీ వచ్చేలా కృషి చేశాడు. అప్పటి నుంచి అతనిపై టీడీపీ నేతలు కక్షబెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీలోకి రావాలని నాగరాజుపై ఒత్తిడి చేశారు. నాగరాజు వెళ్లకపోవడంతో అతని పంటకు నిప్పు పెట్టారు. రెడ్డి గారికి అలానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము 14 పంచాయతీలో కల బలంగా మేము చేసి మా పంచాయతీలు ఎక్కువ అత్యధిక మెజార్టీ సాధించుకున్నాం. దానికి వాళ్ళు జీర్ణించుకోలేక మేము పార్టీ మార్చలేదను, లేదంటే వాళ్ళ పనులకు మేము అడ్డం వస్తున్నామని చెప్పి మమ్మల్ని ఈ రోజున కక్షపూరితంగా మేము వేసుకున్నటువంటి నర్సరీల దగ్గర వేసుకున్నటువంటి కొట్టాలన్నింటిని తగలబెట్టారు. దాదాపు నర్సరీలో ఉన్న మొక్కలను కూడా పెట్రోల్ పోసి తగలబెట్టారు. దాదాపు 2 లక్షల రూపాయల దాకా మాకు ఈ రోజున నష్టం వచ్చింది. మా పైపులన్నీ కాలిపోయినాయి, మా కొట్టాలన్నీ పోయినాయి, మా సింక్లర్లు పోయినాయి, మా పైపులు, ఈ వ్యవస్థ అంతా మేము చాలా ఆర్థికంగా మమ్మల్ని దెబ్బతీశారు. ఎన్టీఆర్ జిల్లా పుట్రేల గ్రామంలో సోషల్ మీడియా కార్యకర్త బేతంపూడి నానిని పరామర్శించారు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. 2 లక్షల ఆర్థిక సాయాన్ని నాని కుటుంబానికి అందజేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయపరంగా, ఆర్థిక పరంగా అండగా ఉంటామని అవినాష్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. తిరువూరు ఎమ్మెల్యే రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు దేవినేని అవినాష్. నంద్యాలలో రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పాణ్యం, గడివేముల మండలాల్లో సోలార్ కంపెనీకి పొలాలిచ్చిన రైతులకు ఇంకా పరిహారం అందలేదన్నారు. భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం చేయొద్దని, వారికి రావాల్సిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో ధర్నా నిర్వహించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సిఐడిని ఆదేశించింది హైకోర్టు. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ విక్రాంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్పందించి ఎలాంటి చర్యలకు దిగొద్దని సిఐడిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24 వాయిదా వేసింది హైకోర్టు. సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 2 వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తనపై నమోదైన 9 కేసులు కొట్టివేయాలని భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో 1,25,00,000 విలువ చేసే మాదక ద్రవ్యాలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర రాకెట్ని మీర్పేట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి 1,25,00,000 విలువైన 53.5 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరానికి పెద్ద మొత్తంలో డ్రగ్స్ దిగుమతి అవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు ముమ్మరం చేశారు పోలీసులు. నటుడు మోహన్ బాబు తన లైసెన్స్డ్ గన్ను సరెండర్ చేశారు. నెల 13న ఆయన తీసుకున్న లైసెన్స్డ్ డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు. తన పిఆర్ఓ ద్వారా చంద్రగిరి పోలీసులకు గన్ను అప్పగించారు మోహన్ బాబు. మరోవైపు హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన నిన్న రాత్రి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్కు వెళ్లారు. ఇటు పహాడీ షరీఫ్ పోలీసులేమో మోహన్ బాబు విచారణకు వస్తారని చెబుతున్నారు. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 2 రోజుల పాటు పరీక్షలు కొనసాగాయి. మొదటి రోజు 74.96% అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, రెండో రోజు కూడా ఇంచుమించు అంతే మంది హాజరైనట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా పరీక్షలకు మొత్తం ఎంతమంది హాజరయ్యారనేది రేపు స్పష్టత రానుంది.
తెలంగాణ ఇంటర్ పరీక్షల స్కెడ్యూల్ విడుదలైంది. మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. మార్చి 6 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు స్కెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం సాయంత్రం 2 విడతల్లో ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జరగనుంది. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంను సందర్శించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. 50 ప్యానెల్స్తో కూడి ఈ ఎగ్జిబిషన్లో తెలంగాణ, హర్యానా రాష్ట్రాలకు చెందిన కళారూపాలు, వంటకాలు, పండుగలు, టూరిజం స్పాట్స్కి సంబంధించిన ఫోటోలు ప్రదర్శించారు. 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. నేషనల్ అప్డేట్స్. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన జమిలీ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు రానుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం దీన్ని ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్రం సిఫార్సు చేయనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ఈ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంపై చర్చలో భాగంగా రాజ్యసభలో మాట్లాడారు ఎంపీ విజయసాయిరెడ్డి. తెలుగుదేశం ఎంపీల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టారు. Sir, one of the youngest member, junior member of Telugu Desam Party in Lok Sabha has made an allegation against our earlier Chief Minister, Mr. Jagan Mohan Reddy, that he has diverted 86,000 crores for personal use. Sir, where is the number coming from? What is this number? And what is the sanctity this number has got? First of all, whether it is factually correct or not, that is to be inquired into, sir. How did she reach the figure of 86,000 crores? సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తగిన ప్రోత్సాహం ఉండాలన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో మాట్లాడారు వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి. Both these enactments, sir, may need certain relook in terms of electoral reforms, so because elections are becoming increasingly costly. Someone like me, while I'm a successful professional, sir, I don't think I would be able to contest a Lok Sabha election or even a member of Legislative Assembly election from the state I represent or the neighboring states, because elections have become too expensive. I think all of us need to work towards bringing up some law. The Constitution left that responsibility on the Parliament, sir. It is us as a Parliament that needs to rise up. We need to relook at that 1950-51 Acts to make some important legislative reforms in election laws to ensure that the best people represent the legislative houses and the parliamentary house. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించుకోవాలని భారత్, శ్రీలంక నిర్ణయించుకున్నాయి. మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అంశంలో మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని అంగీకారానికి వచ్చే ఢిల్లీలో పర్యటిస్తున్న శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. భారత్, శ్రీలంక మధ్య కనెక్టివిటీని పెంచేందుకు రామేశ్వరం, తలైమానార్ మధ్య ఫెర్రీ సర్వీసులను ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటించనున్నారు. గల్వాన్ లోయలో ప్రతిష్టంభన తర్వాత సరిహద్దు నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. ఈ క్రమంలో అజిత్ దోవల్ భారత్ తరపున ప్రత్యేక ప్రతినిధిగా డిసెంబర్ 18న చర్చల కోసం చైనాలో పర్యటించనున్నారు. చైనా తరపున విదేశాంగ మంత్రి వాంగ్ యూ ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్. వచ్చే ఏడాది చివరిలో లేదా 2026 ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా
తయారీల ఆధారంగా ఎన్నికలు తేదీని నిర్ణయిస్తామని అన్నారు. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 53వ వార్షికోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. మూవింగ్ ఆన్ టు బిజినెస్ అప్డేట్స్. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడిన మిశ్రమ సంకేతాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. రోజంతా మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయాయి. డాలర్తో రూపాయి మారకపు విలువ 8 పైసలు క్షీణించి 84.88 వద్ద ఉంది. భారత్ పెట్రోలియం, టైటన్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, హిందాల్కో ఇండస్ట్రీ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. గబ్బా వేదికగా జరుగుతున్న బార్డర్ గవాస్కర్ టెస్ట్ 3వ మ్యాచ్కు కూడా వర్షం ఆటంకం కలిగించింది. ఇవాళ 33 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. వర్షం పడడంతో ఆట మధ్యలోనే నిలిపేశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్లలో 51 పరుగులు చేసింది. క్రీజ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేయగా భారత్ 394 పరుగులు వెనకబడి ఉంది. 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకుని రికార్డు సృష్టించిన గుకేష్ దొమ్మరాజు స్వదేశంలో అడుగుపెట్టారు. చెన్నై ఎయిర్పోర్ట్లో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. బొకేలు, పూలదండలతో ముంచెత్తారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు గుకేష్. ఛాంపియన్గా భారత్లో అడుగుపెట్టినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. హిందూ మహాసముద్రంలోని ఫ్రెంచ్ ద్వీపకల్పం మయోట్ని చీడో తుఫాన్ వణికిస్తోంది. తుఫాన్ కారణంగా ఇప్పటివరకు మయోట్లో 11 మంది మరణించారు. మరో 246 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య 1000కి చేరే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. పక్కనున్న కొమోరోస్, మడగాస్కర్ ద్వీపాలపై కూడా తుఫాన్ ప్రభావం చూపుతోంది. YTV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.